ఎండోయ్, బాగున్నారా? ఇక్కడ కనిపించే మొక్క రాధా మనోహరం అండి. ఇదిగోండి ఈ కొమ్మలో ఆ చెట్టు అన్నమాట. ఇది వరకు మా దగ్గర పెద్ద ప్లాంట్ ఉండేదండి. ఇది మారేటప్పుడు మా పిన్ని గారి ఇంటికి పంపేశానండి అది. నేను మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు 4 కొమ్మలు తీసుకొచ్చిందండి మళ్ళీ పెడదామని. తీసుకొచ్చి పెరుగు కప్పులో నాటానండి. చూడండి, కొమ్మలో 4 ఇట్లకి 3 కొమ్మలు బతికాయండి. ఒక కొమ్మ చనిపోయింది. 2 కొమ్మలు సరిగా రాలేదు వేర్లు. ఈ కొమ్మకు మాత్రం ఎంత బాగా వచ్చాయో చూడండి. అడుగున వేర్లు చక్కగా వచ్చాయి. మళ్ళీ పైన 3 కొమ్మలు వచ్చాయండి. ఇప్పుడు ఈ మొక్క ఎందుకు తీస్తున్నానంటే అండి, ఆ మొక్క పెద్ద మొక్క మా పిన్ని గారికి ఇచ్చేసేటప్పుడు మా పెద్ద పిల్ల అన్నదే, అయ్యో పిన్ని, నేను పట్టుకెళ్తాను కదా, ఇచ్చేసావా, మా ఇంటికి పెట్టుకుందును అన్నది. సర్లేవే, నీకు మళ్ళీ మొక్క తయారు చేసి ఇస్తానులే అని చెప్పాను అనమాట అండి. అప్పుడే తీసుకొచ్చి పెట్టాను. ఇదిగోని మొక్క తయారైందిగా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. నేను ఈ మొక్క పట్టుకెళ్ళి ఇద్దామని తీసేసి మళ్ళీ వేరే దాంట్లో పెడుతున్నాను అనమాట అండి. ఈ ఆగిపోయిన 2 కొమ్మలు ఉన్నాయి కదా, అవి మళ్ళీ ఎదిగితే మనం పెంచుకోవచ్చండి. ఇదిగోండి, ఇందులో పెట్టి థమ్సప్ బాటిల్ పోసేసండి, అందులో మట్టేసి పెట్టాను అనమాట. వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్తున్నామండి. ఈ మొక్క పట్టుకెళ్ళి తనకి ఇస్తానమాట. మొక్క ఎదిగి మళ్ళీ పువ్వులు పోస్తాయి కదా, అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. ఈ పెరుకొప్పులో ఉన్న మొక్కలు మనం ఉంచుకుందామండి. వీడియో నచ్చిందండి. కొమ్మలు కూడా బాగా గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాగా చేసుకోండి మరి. ఉంటానండోయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.